అమ్మా, కొంప మునిగింది. నీ మొహాన్నతను బొమ్మ వేశాడు. నిజంగానా? అది నా బొమ్మేనా? అవునమ్మా. ఈ అమ్మాయి మన ఇంట్లో పనిచేస్తుందా? అవును మేడం. నాకెప్పుడు కనిపించలేదేంటి? ఆ అమ్మాయి ఎవరు? ఏ ఊరు? పేరేంటి? అంటే మేడం, వాణి. పేరు కాదు రాహుల్. హూ ఇస్ షీ? కొత్తగా అపాయింట్ చేసిన కుక్ మేడం. కొత్త మాయా? న్యూ కుక్ మ్యామ్. ఒకసారి ఆ అమ్మాయిని రమ్మనండి. అమ్మా, వాగ్దేవ్ అమ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారమ్మా. వెళ్ళమ్మా. ఎస్, ఈ అమ్మాయే వాగ్దేవి. ఒక ట్రెడిషనల్ అండ్ సెన్సిబుల్ అందాన్ని నా పెయింటింగ్లో బంధించాలని చాలా రోజుల నుండి అనుకున్నాను. అది ఈ అమ్మాయి వల్ల ఈరోజు నెరవేరింది. తెలుగుదనాన్ని పోర్ట్రేట్ చేయటం చాలా హ్యాపీగా ఉంది.
దిస్ పెయింటింగ్ ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ. అందుకే నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఎంతసేపు అలా తలదించుకుంటావు? ఒక్కసారి తలెత్తి చూడు. నిన్నే. తల పైకెత్తు. నిన్ను ఇంతకు ముందు ఎక్కడో చూశాను. చచ్చింది గొర్రె. అవునక్క, ఇది నేరుగా భలే. నిన్నెక్కడ చూశానో గుర్తు రావడం లేదు. నీకేమైనా గుర్తుందా? లేదమ్మగారు. ఈరోజు నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ది గ్రేట్ పెయింటర్ రవీంద్ర గారు నేను చూసి ఇంప్రెస్ అయ్యి బొమ్మగా వేశారు. ఓకే దెన్, కేక్ కటింగ్ అండ్ బ్యూటిఫుల్ పెయింటింగ్ కూడా అయిపోయింది కాబట్టి లెట్స్ హ్యావ్ డిన్నర్. ప్లీజ్ కమ్ కమ్. వాగ్దేవి, ఎందుకు వచ్చావు నువ్వు? ఇన్విటేషన్ అపాయింట్మెంట్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు రావడానికి ఇదేం పబ్లిక్ పార్క్ కాదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఏ కమరం, పంపించు. మా పరువు తీసిన నీ పని మనిషి గురించి మాట్లాడడానికి ఇన్విటేషన్ ఎందుకు? అబద్ధాన్ని నిజం చేయాలనుకుని దీని బతుకు బయట పెట్టడానికి అపాయింట్మెంట్ ఎందుకు? శ్యామల, ఇంతకు ముందు వచ్చావు, ఇలాగే మాట్లాడా. చెప్పాల్సిన విధంగా నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం అప్పుడే చెప్పాను. అయినా మళ్ళీ ఎందుకు వచ్చావు? వయసుకున్న మర్యాద కాపాడుకో. వెళ్ళా. మంచి మర్యాద తెలిసిన మనుషులైతే ఇలా ఎందుకుంటారు? ఎందుకు తిరిగి వస్తారు డాడీ? ఏ, నువ్వు మధ్యలో మాట్లాడుకో. వేలు తించో. నా ఇంటికొచ్చి నా కూతురుతో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతావా?
ఎంత ధైర్యం నీకు? నువ్వు చేసిన పనికి నీ ఇంటికొచ్చి నీకు బుద్ధి చెప్పాలనుకున్నాను. నీలాంటి దాని మొహం చూస్తేనే పాపం అని ఆగిపోయాను. ఇప్పుడు పాపాన్ని రెట్టింపు చేయకు. నా కోపం, ఆవేశం గతి తప్పక ముందే నా ఇంటి గుమ్మం దాటి వెళ్ళిపో. నా కొడుకు చేసింది తప్పు కాదని నువ్వు ఒప్పుకునేంత వరకు నేనెక్కడికి వెళ్ళను. అమ్మాయి అబ్బాయి కలిసి తిరిగితే అది స్నేహం అని తెలియని ఒక పల్లెటూరు బయట చెప్తే ఎలా నమ్మేస్తాను? ఏ నీ కొడుకు ఫారెన్లో ఉన్నప్పుడు అమ్మాయిలతో తిరగలేదా? నీ కూతురు కాలేజీలో చదువుకునేటప్పుడు అబ్బాయితో మాట్లాడలేదా? సెల్ఫీలు దిగలేదా? కలిసి కుక్క పదం నోరు జారితే నా పిల్లల్ని నీచంగా నీ కొడుకుతో పోలుస్తావా? నాన్ సెన్స్. వాళ్ళ బిహేవియర్ కి, వాళ్ళ క్యారెక్టర్ కి, వాళ్ళ పక్కన నిలబడ్డానికి కూడా నీ కొడుకు సరిపడు. ఈ రోజు చెప్తున్నాను విను. నా కొడుకు ఒక జమ్, ఒక డైమండ్. ఆడపిల్లల జోలికి వెళ్ళడు. అల్లరి పనులు చేయటం వీడికి అలవాటు లేదు. నా నోటీస్కి రాకుండా, నా పర్మిషన్ లేకుండా వీడు లైఫ్ గురించి ఏ డెసిషన్ తీసుకోడు. పెళ్ళైనా, ప్రేమైనా, ఏదైనా సరే ముందు నాకే చెప్తాడు. నేను ఒప్పుకుంటేనే ముందుకు అడుగు వేస్తాడు. వాట్ ఏ కాన్ఫిడెన్స్ వాగ్దేవి గారు. మీ మాటలు బట్టి చూస్తుంటే మీరే సంబంధం చూసినా మారు మాట మాట్లాడకుండా మీ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటారనుకుంటున్నారా? అవును. లేదండి, ఈ జనరేషన్ లో పిల్లలు మన అభిప్రాయాలకి, ఆలోచనలకి దూరంగా ఉంటున్నారు. మిగిలిన వాళ్ళు వేరు, ఈ వాగ్దేవి బిడ్డలు వేరు. చెప్పండి రాహుల్. యా మ్యామ్, మీరు చెప్పినట్టు చేస్తాను మేడం. మీరు చూసిన సంబంధమే చేసుకుంటాం మేడం. These are my children. శ్యామల, నీ కొడుకు చేసిన తప్పుని ఒప్పుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. తప్పే చేయలేదంటే ఎందుకు ఒప్పుకుంటాను? నవ్య, come here. నీ కొడుకు నా కూతురి విషయంలో తప్పు చెయ్యలేదని నిరూపించు. 5 నిమిషాల్లో నేను దీన్నిచ్చి పెళ్లి చేస్తాను. And your time starts now. చెప్పు హర్ష, ఆ రోజు జరిగిందంతా నిజం కాదని చెప్పు. బలవంతంగా అబద్ధం చెప్పడం కాదు. ధైర్యం ఉంటే నిజం చెప్పమను. ఈ అమ్మాయినే కదా నువ్వు వచ్చినప్పటి నుంచి బ్లేమ్ చేస్తున్నావు? నీ కొడుకు చేసిన మోసాన్ని ఎన్నిసార్లైనా సాక్ష్యాలతో సహా నిరూపిస్తుంది. కానీ నువ్వు ఒక్కసారైనా నీ కొడుకు చేసింది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోగలవా?
ఆవిడన్నని మాట్లాడుతుంటే మైనపు ముద్దలా నోరు మూసుకుని ఉంటావేంట్రా? మాట్లాడు. చెప్తా మమ్మీ. ఆంటీ, నాకు నవ్య అంటే చాలా ఇష్టం. కాదు కాదు, ప్రాణం. తను లేకుండా నేను బతకలేను ఆంటీ. నోర్మయ్, ఆ నోటికి హద్దు అదుపు లేదా? ఆ రోజు నీ చెంప పగిలా నీకు బుద్ధి రాలేదన్నమాట. అమ్మా, ఆ రోజు నువ్వేం చూసావో, ఏం జరిగిందో మళ్ళీ చెప్పు. ఇదిగోండి, ఇప్పుడు చెప్పాడు కదా, ఇవే మాటలు ఫోన్లో అమ్మాయితో చెప్పాడు. అదే విషయం శ్యామలమ్మ గారితో చెప్తే నిశ్చితార్థం ఆగడానికి వేయలేదని ఫోన్ ఇసిరేసి నన్ను గదిలోనే బంధించేశారు. ఇద్దరు కలిసి కుట్ర పన్ని నవ్యమ్మ జీవితాన్ని నాశనం చేయాలని చూశారమ్మా. చాలా ఆపవే. ఒకే అబద్ధం 100 సార్లు చెప్తే అబద్ధం నిజమైపోదు. నువ్వెంత అరిచి గీ పెట్టినా మేం చేసింది మోసం కాదు. అబద్ధాన్ని నమ్మించి నిజాన్ని దాచడం మోసమైతే నువ్వు నిందించాల్సింది నన్ను కాదు, ఇదిగో దీన్ని, ఈ సరస్వతి. సరస్వత? సరస్వతి ఎవరు? ఇదిగో ఎదురుగా న్యాయ దేవతల నీ కళ్ళ ముందు నిలబడుందే, ఈవిడే సరస్వతి. ఆ రోజు నేను చెప్పినా మీరు లెక్క చేయని నిజం ఈ రోజు వాగ్దేవి కన్నా అర్థమవుతుంది. ఎవరి మాటలు నమ్మి నన్ను, నా కొడుకుని అవమానించి పంపించారో, ఎవరి మీద నీ నమ్మకం ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోయిందో, ఆ సరస్సు ఎవరో కాదు, ఉమా జగన్నాథుల కూతురు. అరుణ్ ప్రసాద్ ని తన తండ్రితో కలపాలని వచ్చిన వారధి ఈ సరస్వతి. ఏ కుటుంబం వల్ల మీ భార్య భర్తల మధ్య దూరం పెరిగిందో ఆ కుటుంబానికి వారసురాలు ఈ సరస్వతి. ఇలాంటి దానికోసం నన్ను, నా సంబంధాన్ని వద్దనుకుంటావా వాగ్దేవి? ఈవిడ చెప్పేది నిజమా? అడుగుతుంది నిన్నే, మాట్లాడు. అవునమ్మా, అవునమ్మా. వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. నేను, నా కొడుకు ఒక్క అబద్ధం ఆడితే అది మోసం అన్నారు. కానీ నువ్వు వెళ్ళిన రోజు నుంచి ఈ ఇంట్లో వాళ్ళు నిన్ను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడేమంటావు? ఏం చేస్తావు? ఎందుకు అందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు?
ఇలాంటి రోజు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. దీనంతటికీ కారణం నువ్వే. ఇంత తప్పు చేసిన నిన్ను నేను అస్సలు క్షమించలేను. బయటికి వెళ్ళిపో. I said get lost from my home.